గోకరకాయతోని ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. పచ్చి పులుసుతోనైతే చాలా బావుంటదండి ఈ కర్రీ అనేది. హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పచ్చిమిర్చితోని గోకరకాయ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నా. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఓకే అండి. అస్సలు లేట్ చేయకుండా ఈ గోకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. చూసే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గోకరకాయ ఫ్రై చేయడానికి ఇక్కడ నేనైతే గోకరకాయ అయితే తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాం. ఇలా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుంటే ఫ్రై అనేది చాలా బాగా అవుతుంది. ఇలా ఉడకబెట్టేసుకోనికే పెట్టి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో మనం కారం యూజ్ చేయం కాబట్టి నేను ఇక్కడ 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నా. మీకు కారంకి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి అయితే తీసుకోండి. ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలానే అన్ని పచ్చిమిర్చి మిక్సీల జార్లోకి కట్ చేసి వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఇలా సాల్ట్ వేసుకొని మంచిగా పేస్ట్ లెక్క మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా పేస్ట్ అయితే పెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాక గోకరకాయ ఉడికిందో లేదో చూద్దాం. ఇక్కడ ఒక 5-10 మినిట్స్ వరకు గోకరకాయ అయితే ఉడికిపోయింది. మొత్తం మెత్తగా కావాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూపిస్తున్నారు. ఇలా ఉడికిపోయాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందామండి వాటర్ వెళ్ళిపోనికే. ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా ఉడకనివ్వద్దు. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఫ్రైలోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేస్తే చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఈ 2 వేసుకున్నాక 3 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు అయ్యాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేద్దాం. ఇలా అల్లం పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదండి, అది వేసుకుందాం. ఇక్కడ నేను 2 నుంచి 3 స్పూన్స్ దాకా పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నా. అది అందాజా చెప్పినా కదా, 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. ఇలా వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు వేసుకుందాం. ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు అయ్యాక మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న గోకరకాయ ఉంది కదండి, వేసేసుకుందాం. ధనియాల పొడి మాత్రం స్కిప్ చేయకుండా వేయండి, బాగుంటుంది టేస్ట్. ఇలా వేసుకున్నాక గోకరకాయ ఉడకబెట్టుకుని వేసేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలండి కలిసేటట్టు. నెక్స్ట్ ఇందులో సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇందులో కావాలంటే కొబ్బరి పొడి కూడా వేయొచ్చండి. మీకు ఇష్టమైతే కొబ్బరి పొడి కూడా వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా గోకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రొట్టెతోనైనా రైస్తోనైనా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఒకసారి కలిపేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ పచ్చికారంతో గోకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. పచ్చి పులుసుతోనైతే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఇలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.